బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. భీమవరంలో గంది వెంకటేశ్వరరావు గారి డైలీ మార్కెట్లో ఉన్నాం. చూసారుగా, అన్ని షాపులు అంతా వెలవెలపోతున్నాయి. ఈ సమయంలో చాలా వినియోగదారులతో కిక్కిరిసిపోయాయి ఒకప్పుడైతే. ఎందుకు ఇలా వెలవెలిపోతున్నాయి? ఇక్కడ వ్యాపారస్తుల పరిస్థితి కూడా అలాగే ఉంది. వ్యాపారాలు లేవు. ఆకాశాన్ని అంటుతున్న ఈ కూరగాయ ధరలతోటి పాపం వినియోగదారులు కూడా ఈ మెట్లు ఎక్కే పరిస్థితి లేదు, భయపడిపోతున్నారు. ఒక్కసారి ఎందుకు ఈ కూరగాయ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడే ఉన్న వ్యాపారస్తులను అడుగుదాం, అలాగే వినియోగదారులను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఏంటి ఎలా ఉంది సార్ వ్యాపారం? డల్గా ఉందండి. ఎందుకు ఉంది ఎలాగంటే అలాగా? రేట్లు అండి డబుల్ రేట్లు పెరిగిపోయింది. క్యారెట్లు ఎలా సార్? కేజీ 50 అండి, 50 నుంచి 60 అండి. అల్లం అల్లం 250 అండి. 250. పచ్చిమిర్చి 220. 100 రూపాయలు. 100 రూపాయలు. అక్కడ 95 రూపాయలు పడుతుందండి. వంకాయలు ఏంటంటే పెన్నడ వంకాయలా? పెన్నడ వంకాయలు ఎలాగేంటండి రేటు? కేజీ 80 రూపాయలు, 60 రూపాయలు అండి. 60 నుంచి 80 ఉన్నాయండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంత రేట్లు వచ్చినాయి ఉన్నాయంటారా? ఈ లోగా లేవండి. ఒక ఎగలో సంవత్సరం కింద 120, 100 అయింది టమాటా. ఇప్పుడు అదే రేటు 180. మరి ఈ పరిస్థితిలో వినియోగదారులు వస్తున్నారా? బాగా ఖాళీగా ఉంటుంది వ్యాపారాలు. ఇవ్వండి ఎలాంటి డల్గా ఉంది. మీకు కూడా సిటీలు కట్టుకోవటాలు ఇవన్నీ ఉంటాయి కదా బోల్డ్. ఇప్పుడు మీరు డల్గా ఉంది. వ్యాపారస్తులు ఎక్కడ సగం పోతున్నాయి, సగం ఉంటున్నాయండి. ఇవి కూడా పచ్చిసరికి కదా? పచ్చిసరికి అండి. ఎలా కొనపోయిన రేపు వెళ్ళిపోతున్నాయి, సగం పోతున్నాయండి. అలాగా వ్యాపారస్తులు అంటే ఏమి మిగిలిది ఏమి ఉండదండి ఇంట్లో. అవునవును. అక్కడ చూస్తే డబుల్ పెరిగినాయి. మీకు తెచ్చుకునే టోకులో బాగా రేట్లు పెరిగిపోయి, హోల్సేల్ రేట్ బాగా పెరిగింది. అంటే ఈ వర్షాలు అవి ఎక్కువ కురవడం వల్ల తోటలు అవి పోయినాయి అంటారా? ఇది వర్షాలు కదండి, మన ఎండలకి ఎక్కువ. బాగా ఎండలు పోయినాయా? ఎండలకండి. వర్షాలు ఎక్కడికి వచ్చినాయండి. బాగా ఎండల వల్ల చెట్లు అవి ఒక ఆకులు ఉండవు కదా, బీరకాయలు. బీట్రూట్ ఎలాగేంటండి రేటు? కేజీ 50 అండి, 60. ఇంచుమించు ఉన్న వాటిలో మొత్తం బాగా తక్కువ రేట్లు ఏమున్నాయి? దోసకాయలే? దుంపలండి. దుంపలు, బంగాళాదుంప 30 రూపాయలు కేజీ. అవి ఒకటే. దొండకాయలు, దోసకాయలు ఒకటి. దొండకాయలు 40 అండి, దోసకాయలు 30 కేజీ. ఇంకా తదిమీ కూడా రేట్లు బాగా భారీగా ఉన్నాయి. రేట్లు ఎక్కువ. చిక్కుడుకాయలు 120 రూపాయలు కేజీ. చిక్కుడు 120 అండి. ఈ నాటు చిక్కుడు అంటారు ఏంటి ఇది? హైదరాబాద్ చిక్కుడు. వంకాయలు తెల్ల వంకాయలు కేజీ 80 అండి. కేజీ 80 అండి. అబ్బా, ఇది కూడా ఇంచుమించు టమాటా ధర అయిపోయింది. మామిడికాయలు ఎలాగండి? కేజీ 60 అండి. కేజీ 60. ఈ కూరగాయ ధరలు ఎలా ఉన్నాయి సార్? అరటికాయలు అవి అన్ని పట్టుకున్నారు. రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్. అరటికాయలు ఎలా అంటారు? కాయ 10 రూపాయలు అండి. కాయ 10 రూపాయలు. లేకపోతే ఆనకాయలు 20 రూపాయలు. కాయ 20. కాయ 20 అంటే గతంలో కూడా 20 కదా? 20 ఉంది. పచ్చిమిర్చి, టమాటా రేట్ ఎక్కువ. బాగా టమాటా, పచ్చిమిర్చి, ఇక చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి. రేట్లు ఎక్కువ. ఈ రేట్లు బాగా పెరిగిపోవడం వల్ల వినియోగదారులు వస్తున్నారంటారా? కేజీ కొనేది అరకేజీ కొనేది పావు కేజీ కొంటారు. అలా తగ్గిపోతున్నారు. మార్కెట్ సెక్రటరీ గారు అడ్డాల రాంబాబు గారు ఉన్నారు. ఆయన కూడా షాప్ లోనే ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సరే, ఏంటి కూరగాయ ధరలు ఎలా ఉన్నాయి? కూరగాయలు బాగా ఎక్కువ ఉన్నాయండి రేట్లు. మన సమ్మర్కే ఎండలకే మొత్తం అన్నీ పోయినాయండి. దాని గురించి బాగా రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. ఈ గుమ్మడికాయలు ఎలా ఉన్నాయి అంటారు? గుమ్మడికాయ పర్లేదండి. పర్లేదు. గుమ్మడికాయ బయట నుంచి వస్తాయి. అవన్నీ బయట నుంచి వచ్చి బూడిద గుమ్మడికాయలు అవి కొద్దిగా వీలుగా ఉన్నాయండి. ఉన్నాయన్నీ కూడా ఎలా ఉన్నాయి? టమాటాలు బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. టమాటా బాగా రేట్ ఎక్కువ ఉంది. అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువే. పచ్చిమిర్చి, అల్లం అన్ని అల్లం 250 అంట కదా? అవునండి, 250. చిక్కుళ్ళు కూడా 130 రూపాయలు. చిక్కుడుకాయలు 130. అంటే కేవలం ఎండల వల్ల తోటలు అయిపోయి లేవంటారా? దాని గురించి ఈ పరిస్థితి వల్ల వినియోగదారులు రావడం అవన్నీ ఎలా ఉంది? తగ్గుతుందండి. వచ్చాక ఇదివరకు మళ్ళీ అంత ఇదిగా చేయరు. తగ్గిపోయింది. తగ్గుతుంది. కొనుక్కోవడానికి వచ్చారా? వచ్చాను. కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు అయితే దారుణంగా ఉన్నాయండి. అసలు ప్రజలైతే కూరగాయలు కొనుక్కుంటే చాలా. కేజీ టమాటాలు ఎంత అండి? 80 రూపాయలు అమ్ముతున్నాం. అల్లం వచ్చేప్పటికి 250 రూపాయలు. 240 రూపాయలు అండి. ఉన్నాయి ఎలా ఉన్నాయి? అయ్యంటే ఉన్నాయి, తీసుకుంటున్నాను ఇంకా రేట్లు. పచ్చిమిర్చి కూడా 100 రూపాయలు. మిర్చి బాగా ఎక్కువ రేట్లు దారుణంగా. గతంలో మీరు ఇలాంటి ధరలు ఎప్పుడైనా చూసారా? చూడలేదు. మరి వాస్తవంగా మీ ఇంట్లో 4-3 సభ్యులు ఉంటారు. అవునా? ఇది వరకు అయితే కేజీలు పట్టుకెళ్ళేవారు సంచి నిండా.
అవునా. ఇప్పుడు ఎన్ని పట్టుకెళ్తున్నారండి? ఇప్పుడు 1/2 కేజీలు, పావు పావు కేజీ. కేజీలు. మరి అక్కడ చూస్తే మటన్ ఏమో ఇది వరకు 800 ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు అవుతుంది. నాన్ వెజ్ ప్రియులు కొద్దిగా అటువైపు మళ్ళుతున్నట్టున్నారు. లేదండి, పెద్ద అంటే 1000 రూపాయలు అంటే కొనలేకపోతున్నారు. అదేంటండి ఇక్కడ టమాటాలు 100 రూపాయలతో పోల్చుకుంటే మటన్ ఎంత? టమాటాలు అంటే ఆరోగ్యానికి బాగుంటది. ఇది మటన్ కూడా మంచి ప్రోటీన్ కదా. ఈ మధ్య చాలా మంది అలా కూడా ఆలోచిస్తున్నారు. అవునండి. అయితే మొత్తానికి కేజీలలో పావు కేజీలు అయిపోయింది. ఓ సంచిలో కూరగాయలు కొనాలంటే ఇది వరకు 200 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలు అవుతుందండి. 1000 రూపాయలు ఆ సంచి నిండాలంటే 1000 రూపాయలు, 800 అవుతుందండి. గురుగారు ఏంటి ఎలా ఉన్నాయి ధరలు? ట్రేకి ఎన్ని ఉంటాయండి? 20 కేజీ. బాగా సరే. ఇది వరకు మీకు ఇది ఈ సమయంలో మార్కెట్ ఎలా ఉండేది? అంటే మరి టైం బట్టి ఉంటుందండి. మొన్నటిదాకా కేజీ 20 రూపాయలు కదండి పచ్చిమిరకాయలు. మరి నెల జూన్ నెలలో ఏమైనా రేట్లు పెరిగినందువల్ల మీకు కూడా వ్యాపారాలు అయ్యే కదా, మరి ఇబ్బందే కదండి. ఎవరికైనా ఇబ్బందే. మీరు అరకే ఎట్టుకెళ్ళి పోగా ఎట్టుకెళ్తారు. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బందే కదండి. ఆ రోజులు శాలరీ పచ్చిమిరకాయలు తింటే మాయత 500 అయ్యేదండి, ఇప్పుడు 2000 అవుతుందండి. అన్ని గిరాకే కదండి. గతంలో ఇలా ఉన్నాయి ధరలు? ఏముందండి, ఒక నెలలో అలాగే ఉంటాం. అంటే కూరగాయల వ్యాపారం చెప్పలే ఉండేది. సాధారణంగా కూరగాయల్లో ఎక్కువ ఇష్టపడేది వినియోగదారులు ఆకుకూరలు. ఈ తోటకూర అయితే ఏంటి, గోంగూర అయితే ఏంటి, రకరకాలేక ఈ కొత్తిమీర, ఇంచుమించు కొన్ని కూరలు అయితే ఈ కొత్తిమీర, పుదీనా ఇవి వేయకపోతే వాటికి ఆ టేస్ట్ రాదు ఆ కూరకి. అమ్మ ఆకుకూరలు ఎలా ఉన్నాయి ధరలు? ఎలా ఉన్నాయండి? కొత్తిమీర కట్ట 20 రూపాయలండి. కొత్తిమీర కట్ట 20 రూపాయలు. 20 రూపాయలండి. పొద్దున కట్ట 5 రూపాయలండి. ఏమండి? పొద్దున కట్ట 5 రూపాయలండి. తోటకూర కట్ట 10 రూపాయలండి. కట్ట 10 రూపాయలండి. చిన్న చిన్న కట్టలు కడతారండి, అంటే సైజ్ సరిపోతుంది. సిబి అంటే మాకు 8 రూపాయలు కొనబడి 10 రూపాయలు అమ్ముతాం. ఇది ఏంటిది? తోటకూర 10 రూపాయలు కట్ట. మాకు 8 రూపాయలు కొనబడి 10 రూపాయలు అమ్ముతాం. కూరను కూడా కూర సరిపోతుంది. పప్పులో సరిపోతుంది, ఫ్రైకి అయితే చాలు. ఈ మిగతా ఈ చింత చికెన్లు అవి మటన్ చికెన్లు వేసుకుంటారు కదా, అవి ఎలా ఉన్నాయండి రేట్లు? పర్లేదు, అనుకూలంగానే ఉంటాయి. మొత్తాన్ని మీకు కూరగాయ దానితో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉన్నాయి. బాగా వస్తున్నారండి మీకు ఆకుకూరలు కొనుక్కుంటున్నారా? అదే మొత్తానికి చూస్తే ఆకుకూరలో కొద్దిగా ఆ కూరగాయ ధరలతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక వ్యాపారస్తులు ఉన్నారు, ఈయన కూడా. కానీ గురుగారు ఏంటి మీ పేరేంటి సార్? కుమారస్వామి గారు. ఏంటి రేట్లు ఎలా ఉన్నాయండి? రేట్లు అవుతాయి. రైతు బజార్ ఇది ఒకటే రేట్ అండి. రైతు బజార్లో అమ్మేవాళ్ళు ఇక్కడ గిరాకీ అక్కడ సోకంటారని వచ్చిందేనండి. అది అవి వదిలేండి. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సరుకుల్లో బేరం లేదండి అసలు. బేరం అంటే ఎందుకు లేదు? కూరగాయ ధరలు పెరగడం వల్ల. కంద ఎలా ఉందంటారు మన దగ్గర? కంద కేజీ 40 అండి. కేజీ 40. అది ఇంకోటి ఏంటి, అది మనకి ఇది క్యాప్సికమ్ కేజీ 60 అండి. కేజీ 60. అక్కడ చిలకడం చిలకడుంపలు కేజీ 40 అండి. 40. కీర దోశ 40 అండి కేజీ. అయితే కొద్దిగా దుంపలు వచ్చేటప్పటికి బంగాళాదుంపలతో సహా 40 అండి. రేట్లు కొద్దిగా చౌకగా ఉన్నాయి. టమాటాలు ఇవి కేజీ 100 అండి. టమాటాలు, చిక్కుళ్ళు ఉన్నాయండి, కేజీ 120 అండి. అంటే ఈ టైంలో మార్కెట్ కొద్దిగా రష్గానే ఉండేది కదా 10 లోపు. సార్ గారు ఏంటి ఎలా ఉన్నాయి కూరగాయల ధరలు? రేట్లన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి. ఏంటి ఎలా ఉన్నాయి రేట్లు చెప్పండి. టమాటాలు ఎంత? టమాటాలు కేజీ అయితే 100 పైన ఉన్నాయి. అల్లం అయితే 250 పైన ఉంది. ఇది వరకు సంచి చెట్టుకొస్తే ఒక 100, 200, 150లో అయిపోయేది. ఇప్పుడు ఎంత అవుతుంది అంటారు సంచి మామూలు చేతి చెట్టుకొస్తే? 500 పైన చేసేది తినట్లేదు. మరి తగ్గిందా? మీ ఇంట్లో ఇది వరకు కేజీలు పట్టుకెళ్ళి ఇప్పుడు ఎలా పట్టుకెళ్తున్నారు? పావు కేజీ అలా తీసుకెళ్తాం. అంతే. ఇబ్బందిగానే ఉంది మరి. కానీ మరి ఇప్పుడు నాన్ వెజ్ ప్రియులు చాలా మంది ఇప్పుడు దీంతో పోల్చుకుంటే మటన్ సవకేమో అంటున్నారు. నిజమేనంటారు అది? కొద్దిగా అదే నయ్యంలా అనిపిస్తుంది. అంతేనా? మీరు కూడా మలుతున్నారా? మేమే తినమండి. మీరు వెజ్జా? అది వాళ్ళైతే ఇంచుమించు అది ఇది వరకు 600 ఉండేది, ఇప్పుడు 800 అయింది, లేకపోతే 1000 రూపాయలు అయింది అనుకో. మొత్తం టమాటాలు మరి అందులో కూడా టమాటాలు వేయాలండి. టమాటాలు వేయాలి, అల్లం వేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళాలి, పట్టుకెళ్ళాలి. అది మొత్తానికి మనం చూస్తే ఓవరాల్గా చూస్తే మార్కెట్లో కూరగాయల ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయి అన్నమాట. 100% వాస్తవం. అయితే ఇదంతా కూడా ప్రకృతి. ఎండలు ఉన్నప్పుడు, వర్షాలు ఉన్నప్పుడు కూడా ఈ తోటలు పాడవటం, తోటలు సరిగా లేకపోవడం వల్ల ఆ ప్రభావం అంతా ఈ కూరగాయల మీద పడుతుంది. ఈసారి ఎండలు బాగా ఉండటంతో ఆ పరిస్థితి వచ్చిందని కూడా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు చెప్తున్నారు. వాళ్ళు టోకులో కొనుక్కొచ్చేటప్పుడు కూడా వాళ్ళకి కూడా 40 కేజీలు కొనుక్కొస్తే దానికి తగ్గట్టు రేట్లు ఉంటున్నాయి. ఇక్కడ రిటైల్లో ఎక్కువ ఉన్నాయని మనం అనుకుంటున్నాం, కానీ వీళ్ళు కొనుక్కొచ్చేటప్పుడు సిద్ధాంతం, అలాగే ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి ఇలాంటి వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళు వాళ్ళకి కూడా ధరలు బాగా ఎక్కువ అవడం వల్ల ఆ ధరలను బట్టి ఇక్కడ మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ పరిస్థితి
పరిస్థితిని అయితే వినియోగదారులు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో సంచి నిండాలంటే 100-200 అయ్యేది. ఇప్పుడు 500 రూపాయలు పెడితే తప్ప ఆ సంచి నిండాలేదంటారు. ఏమైనా కూరగాయల ధరలు అయితే ఆకాశాన్ని ఉంటున్నాయి. ఈ పరిస్థితి ప్రభుత్వం కూడా పరిశీలించి ఇటు వ్యాపారస్తులకి అటు వినియోగదారులకి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఇది తాజా పరిస్థితి. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.